హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో విశాఖపట్నానికి 71 కిలోమీటర్ల దూరంలోనున్న జీ మాడుగుల మోదకొండమ్మ ఆలయానికి వెళ్దాం. గిరిజన ప్రజలకు కొంగు బంగారంగా కోరిన వరాలన్నీ తీర్చే తల్లిగా ఈ మాడుగుల మోదకొండమ్మ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మాడుగుల మోదకొండమ్మ ఆలయం చాలా బాగుంటుంది. అమ్మవారి విగ్రహం కూడా అస్సలు కళ్ళు తిప్పుకోవాలని అనిపించదు. చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు అంత కళగా కనిపిస్తూ ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, గుడి దాకా వచ్చేసాం. పదండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని చూసేద్దాం. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మాడుగుల అంటే మాడుగుల హల్వా ఫేమస్ కదా, అందుకని గుడి బయట ఇలా హల్వా షాప్స్ ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. మాడుగుల హల్వా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడు టేస్ట్ చేయకపోతే ఒకసారి టేస్ట్ చేయండి. అమ్మవారి విగ్రహం చాలా బాగుంది కదా, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని తర్వాత బయలుదేరిపోయాము. మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే అక్కడ హల్వా కొనుక్కొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఈ మాడుగుల మోదకొండమ్మ ఆలయం చాలా ఫేమస్ టెంపుల్. నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం, అందుకని మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.